తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన కానీ, ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల విషయానికొస్తే ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడైతే మాకు రుణమాఫీ చేసిండు అదైతే ఓకే ఉంది, మంచిగానే ఉంది. ఈ ఈ పథకాలు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఒకటి చేసుకుంటూ వస్తుండు, పర్వాలేదు రేవంత్ రెడ్డిది. అంటే ఈ పథకాల్లో కూడా అన్ని అందరికి అందట్లేదు. గృహలక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు వరకు అజాకే లేవు, పత్తాకు లేకుండా పోయినాయి అంటారు. మీరేమంటారు? వాస్తవానికి అయితే చిన్న చిన్న ఇప్పుడు నిన్న మన అదైంది కాబట్టి కొద్దిగా ముందు ముందు చేసుకురాగలుగుతాడు అని మేము అనుకుంటున్నాము. ఇప్పుడైతే కొన్ని చేసుకుంటూ వచ్చిండు. వాస్తవానికి నాకైతే రుణమాఫీ కూడా చేసిండు. ఇదైతే ఓకే. మేము రైతుల విషయానికి వస్తే రైతులందరూ కూడా కేసీఆర్ తరపునే ఉన్నారు అంటున్నారు కదా. రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటివి కూడా మనకి కేసీఆర్ ఉన్నప్పుడే రైతులకు మంచి జరిగింది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ర- ర- కే- రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అంటున్నావా? సరే, ఆయన చేసిండు కానీ రుణమాఫీ అందరూ చేయలేరు. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు చేసిండు. 2 లక్షల వరకు చేసిండు. మా కుటుంబాలు నలుగురు చేసిండు. అంటే నా ఫ్యామిలీలో ఇప్పుడు నా భార్యకు అయింది, నాకు అయింది. మరి కరెంట్ ఏ విధంగా పనిచేస్తుందండి? ఇంతకు ముందు కరెంటే వచ్చింది. మీరు ఉచిత కరెంటే వస్తుంది. అంటే కరెంట్ లో చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నాం. ఎప్పుడు ఉండడం లేదు కరెంట్ అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. కొద్దిగా టాక్ అది ఏం లేదు, నేను అట్లా ఏం లేదు. కొద్దిగా టాక్ లేపుతారు అంతేను. అట్లా పేక్ చేస్తున్నారు. అది ఏం లేదు, పరిపాలన బాగానే ఉంది ఇప్పటికైతే. ఇక ముందు ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నాం అంతే. అది థ్యాంక్ యూ. ఇప్పటికైతే పర్వాలేదు.